సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి అధ్యక్షతన నేడు రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్పై ఏర్పాటు చేసిన సిట్ విచారణకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే సిట్ విచారణ చేపట్టారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించిన నాయకుని లక్ష్యంగా చేసుకుని అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరారు. ఈ రాస్తారోకో ధర్నా కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సిట్ విచారణను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విచారణ పేరుతో మరి ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఏదో విధంగా కేసీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మంచి పద్ధతి కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. మీరు చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరి ఆశాజ్యోతి, అదే రకంగా మెదక్ జిల్లా అంటేనే హరీష్ రావు గారు, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి మీ అందరికీ తెలుసు, సిట్ విచారణ పేరుతోటి ఏ రకంగా అయితే కేసీఆర్ గారిని విచారణ చేస్తాము అని చెప్పి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత ఏదైతే వ్యవహారం చేస్తుందో దానికి నిరసనగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి అధిష్టానం పిలుపు మేరకు మొత్తం పటాన్చెరు కాన్స్టిట్యున్సీలు ఉన్న మొత్తం అన్ని గ్రామాలు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలు ఉన్న మున్సిపాలిటీలు, మరి అదే రకంగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని కార్పొరేషన్లు అన్నీ కూడా మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన, కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు, సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ గారు, మరి వారితో పాటు అందరి పేర్లు చెప్పలేం కాబట్టి మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ రామచంద్రాపూర్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ భారతీనగర్ 2 డివిజన్ మరి అధ్యక్షులు వారి మా పార్టీ మొత్తం ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి ఆలోచించాలి. మా వెంకటేష్ గౌడ్ గారు, కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనే ఆలోచనతో ఈనాడు మన యొక్క తెలంగాణ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు విచారణతో నోటీసులు ఇచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక పన్నాగా మండిండు. దానికి నిరసనగా ఈరోజు మా యొక్క రామచంద్రాపురం 111, 112 డివిజన్ కార్యకర్తలు అందరం కూడా మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే పారదోలే సమయం ఆసన్నమైంది. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఈనాడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వం మరి ఈరోజు మన అధిష్టానం మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు, మరి మన పార్టీ పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నిరసన ఎందుకు జరుపుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ అర్థం కావాలి. ఎలక్షన్లు అంటేనే ఈ విచారణలు, ఏసీబీ దాడులు, జైళ్ళు, కేసులు గుర్తుకొస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి మనల్ని పార్టీని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో కేసులు పెట్టి మనల్ని డైవర్ట్ చేసేసి సిట్ విచారణ అని చెప్పి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో జరుగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ గారిని విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన తెలంగాణనే మొట్టమొదటి స్థానంలో వచ్చినటువంటి మన వ్యక్తి, మన ముఖ్యమంత్రి, మన భారతదేశంలోనే మొదటి స్థానంలో వచ్చిన మన కేసీఆర్ గారిని ఈరోజు విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఈరోజు మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విచారణ మాత్రం చెప్పగలుగుతారు, కానీ మనము ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో వాళ్ళ చెంప చెల్లు అనేటట్టు ఓటుతోటి బదిలీ చేసి ఈ ప్రభుత్వం మనము సింబల్ మీద మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ సింబల్ లేదు. ప్రతి ఒక్కరికి ప్రజలల్లో కాంగ్రెస్ చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసిగిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కోల్పోయిన బాధలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో సింబల్ మీద జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని అత్యంత బాగా మెజార్టీతో గెలిపించాలనే ప్రత్యేక దృఢ సంకల్పంతో పబ్లిక్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికి పబ్లిక్ తెలుసు, ఖాళీ ఎలక్షన్లు అంటేనే వీళ్ళు ఈ విచారాలు చేస్తున్నారు అనేది వాళ్ళ నాటకాలన్నీ అర్థమైనాయి. కాబట్టి